చాలా ఈజీగా వచ్చిన వర్డ్స్ అన్ని అలా క్లబ్ చేసి పారడీస్ లాగా మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు. యాహ్! కానీ ఈ లైన్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. అంటే దానికి అంటే పేరుకు పేరడీ. అడ్వాన్స్ నిజంగానే నాకు బేసికల్‌గా ఒక పారడీ సాంగ్ పాడడం అనేది అంత ఈజీ కాదు. అందరూ ఏమనుకుంటారంటే ఏదో సరదాగా వానొచ్చినట్టు కొన్ని కొన్ని ఒక 4, 5 సరదాగా వచ్చేస్తాయి. కానీ దాన్ని పాట మొత్తం పాడిన వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తది. హౌ ఈస్ ఇట్ పాసిబుల్? వాళ్ళు అక్కడ కూర్చొని అలా రాస్తారు. పాట మొత్తం ఎలా పాడతారని నేను షాక్ అయిపోతా సీరియస్‌గా. ఇప్పుడు రీసెంట్‌గానే జరిగింది మీరానా? ఎక్స్‌పీరియన్స్ నాకు. హ్మ్. మళ్ళీ ఎళ్ళా. హ్మ్. ఈసారి పుట్టినిల్లు మెట్టిల్లు అని కంటెంట్ చేశారు. హ్మ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో. రేపు షూటింగ్ ఇవాళ దాకా పాడలేదు. హ్మ్. ఏం రాయాలి అర్థం కావట్లేదు. వేరే ప్రాజెక్ట్ పనుల వల్ల బిజీ ఉన్నా. అర్థం కావట్లేదు ఏం చేద్దామని. వాళ్ళు 2, 3 కంటెంట్లు ఇచ్చారు. 2 వాళ్ళు ఇచ్చినాయి. ఒకటేమో మన ఇగ మందు కంటెంట్ ఒకటి. యూనివర్సల్ కంటెంట్ ఒకటి ఇచ్చారు. ఒకటి ఇదేమిటమ్మా మాయ మాయ సాంగ్ తీసుకున్నా. ఇంకోటేమో కళ్ళజోడు కాలేజీ పాప తీసుకున్నా. ఇంకోటేమో కుబేర సాంగ్ తీసుకున్నా. ఈ 3 వాడేసిన. అయితే ఇంద్రజ గారు ఒక మాట అన్నారు స్టేజ్ మీద. పేరడీ అంటాం కానీ పేరడీ రాయాలంటే కూడా కష్టం. ఉన్నది చెడిపోవద్దు, బూతులు రావద్దు. ఇది మేడం అందులో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 25కి టెలికాస్ట్ అవుతుంది మధ్యాహ్నం 1 గంటకు. దాని ప్రమోషన్ కూడా అవుతుంది. ఓకే. అయితే నిజంగా కష్టం అండి అలా రాయడం. సీరియస్లీ అది అది నిజం. ఆ పాటని యాజ్ ఇట్ ఈజ్ మనం పాడాలి. తీసుకునేది పదాలు ఏంది అసలు ట్యూనే. ఓన్లీ ట్యూన్ మాత్రమే తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చిన కంటెంట్ తీసుకోవాలి, ఆ కంటెంట్ ఫాలో అవ్వాలి, ఆ లిరిక్స్ రాయాలి, రైమింగ్ ఉండాలి. నాది మ్యాక్సిమం రైమింగ్ చూసుకుంటాను. రైమింగ్ లేని రాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే మీకు కూడా ఇప్పుడు ఎందుకు వినేవాళ్ళకి కనెక్ట్ మీకు అవ్వాలంటే ఎందుకు ఎక్కింది ఇప్పుడు తొందరగా అంతే రైమింగే. ప్రాస ఎగ్జాక్ట్లీ అంటారు ప్రాస. బేసికల్‌గా. ప్రాస ఇంపార్టెంట్. అది ఉంది కాబట్టే రాసినాం. చలికాలం అయిపోయింది, ఎండాకాలం అయిపోయింది, మంది అయిపోయింది, చిలక అయిపోయింది. బావ మరదలు ఆర్ ఒక సాంగ్ ఉంది కదండీ! ఇప్పుడు ఇందాక మ్యాటర్ కట్ అయింది. మనం ఎటెటో పోయినాం. మీరు అడిగింది ఒకటి, నేను చెప్పింది ఒకటి. నో ప్రాబ్లమ్. ఓకే. అయితే విషయం ఏందంటే కరోనా టైంలో ఆ పేరడీ సాంగ్స్ బిఫోర్ రాసి ఏం చేయాలనో తెలవక ఒక సాంగ్ రాసిన. అది ఒక మన ఊర్లో ఉండే ఒక మరదలు బావ వేరే పని మీద బయటికి వెళ్తుంటారు కదా అక్కడిక్కడ. ఆఫ్ కోర్స్. పనుల మీద పోతారు కదా దేశం అటు ఇటు. సో ఆ అమ్మాయి పొలం పనులకు వెళ్ళి ప్రకృతి ఆ అమ్మాయిని టీజింగ్ చేస్తున్నట్టు రాసిన పాట. బావ. ఎగ్జాక్ట్లీ. ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా అని అట్లా ప్రకృతే టీజింగ్ చేస్తుంది అమ్మాయిని, వేరే ఎవరేమన్నారు. కానీ టైటిల్ లైన్ మాత్రం ఇది ఉంటుంది. అట్లా అది ఎట్లా అంటే గంగవాయిలి కూర అని కూర ఐడియా ఉందా మీకు? అవును, విన్నా నేను అది. అదే దాంతో మొదలు పెట్టా. గంగవాయిలు కూర వంగి ఏరుతుంటే మట్టి పెంజర నన్ను ముట్టింది బావో, ఎడమ కాలు పిక్క పట్టింది బావా, గట్టు మీద వంగి గడ్డి కొస్తా ఉంటే గుడ్డి కొంగ నడ్డి ఊపింది బావో, ఎయ్యబోతే అది ఎగిరింది బావా, నిన్ను చూడానికి ఎదురు చూపులాయ నువ్వు లేకపోతే నిద్ర రాకపాయ, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా, కింది మల్లెకు నేను నీళ్లు మలుపుతుంటే కందిరీగాలొచ్చి కాటేసే బావో, సుందరాంగిని నేను ఓసారి రావా. ఇట్లా అమ్మాయి వాళ్ళ బావకు చెప్తుంటుంది అన్నట్టు. చాలా పాటల్లో ఒకసారి విన్న పాటని బేసికల్గా ఇంతకుముందు పేపర్స్లో సాంగ్స్ ప్రింట్ అయ్యి వచ్చాయి, మీకు ఐడియా ఉందా? ఆ టైంలో ఏంటంటే లిరిక్సే వస్తాయి. ఈ పాట ఎప్పుడో ఒకసారి వినుంటాము. పాడడానికి మస్తు కష్టమయ్యేది కొన్ని పాటలు. కానీ మీరు ఏదైతే ఇప్పుడు ఎంచుకొని పాడారో ఒకటేలాగా ఈజీగా ఉంది. అది దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అంత ప్రో కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఈ పాటకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంటు చరణ్ అర్జున్ అన్నాను, మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, విమానం మూవీ నల్గొండ అన్నది కూడా. నేను సెకండ్ సాంగ్కి మెసేజ్ పెట్టాను, నా పేరు స్టిల్ విజయ్, ఈ సాంగ్ రిలీజ్ అయింది, అప్పటికి రిలీజ్ అయింది అయిపోయింది. సెకండ్ పచ్చబొట్టు అనే సాంగ్కి మెసేజ్ చూడండి అన్న ఇట్లా అని పెట్టా. ఆల్రెడీ తెలుసు తమ్ముడు నువ్వు నాకు, నీ లిరిక్స్లో మట్టి పరిమళం ఉట్టి పడుతుందని పెట్టాడు. అది స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకున్నా. నేను కలిసినప్పుడు అన్నని వెళ్ళి కలిసినప్పుడు అన్న ఈ దీని గురించి సిల్క సాంగ్ గురించి మాట్లాడాడు. సిల్కతోటి నువ్వు ఒక ట్రెండ్ క్రియేట్ చేసినావు తెలుసా నీకు ఆ సంగతి అన్నాడు. ఏమన్నా అట్లాంటివి చేయని చెప్పేసి, అట్లాంటివి చేయని ఎప్పటికీ సపోర్టింగ్ ఎంకరేజ్ చేస్తాను నాకు. ఓకే. అండ్ ఏంటి పాటలైనా అసలు స్టిల్ విజయ్ అంటే ఈ పాటలు ఇంతవరకైనా ఏంటి మీ లైఫ్ స్టైల్ అసలు ఎట్లా అనుకున్నారు? ఈ ఇండస్ట్రీ వైపు రావాలనుకున్నారా? ఏంటి మీ స్టోరీ ఒకసారి ఏమన్నా? రావాలనుకున్నా. యాక్చువల్గా ఫస్ట్ డాన్సర్గా స్టార్ట్ అయింది.
డాన్సరా? డాన్సర్గా జీ తెలుగు ఆర్ట్ ఆఫ్ 4లో డాన్సర్గా చేశా. దాని తర్వాత చిన్నగా ఈ రామానాయుడు స్టూడియో, పద్మాల స్టూడియో అన్నీ చూసినాక కొంచెం పుట్టింది, స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది, పురుగు తిరిగింది. తిరిగిన తర్వాత ఎట్లా రావాలి, ఏం సోర్స్ లేదు, ఎలా వస్తాం, తిరిగేదే అక్కడిక్కడ తిరగడం, రావడం పోవడం చేసినా కానీ నాకు ఆట ప్రోగ్రామ్ చేసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే డాన్సర్ ఉండొద్దని ఫిక్స్ అయినా. ఫస్ట్ ఉంటే డ్యాన్స్ మాస్టర్ ఉండాలి, అంటే కనపడాలి. వెనక ఉంటే ఎంతసేపు అయినా వెనకనే ఉంటాం, స్క్రీన్ మీద కనపడాలనేది నా ఆలోచన. యాక్టర్ కావాలనేది అంబిషన్ నాది. యాక్టర్ కావాలి కానీ మనకు అవకాశాలు తిరుగుతాం, ఆడిషన్స్కి వెళ్ళా, ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్నవాళ్ళు నేను చేసే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నా కదా, అరే విజయ్ ఇట్రా చెయ్యి, ఇందులో ఒక క్యారెక్టర్ ఉందంటే అట్లా చేసిన. అట్లా నేను సర్కారు నౌకర్ అనే మూవీలో అట్లనే చేసిన. ఓకే, మూవీస్లో ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. చేశా, అట్లనే చేసిన. పిలుస్తూనే ఉంటారు ఇంకా అందరూ. వన్స్ ఒకసారి పరిచయం అవుతే తెలియకుండానే ఆ క్యారెక్టర్ సెట్ అవుతారా, లేకపోతే ఇట్లా? ఎగ్జాక్ట్లీ. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు నేను ప్రతి పాటలో ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే నేను వేరే వాళ్ళతో పాడించిన యాక్టింగ్ నేనే ఉంటాను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి, నా పనే, నాకు అంబిషనే అది. సో దానికోసం నేను రాసుకొని కనిపించారు కదా ఇట్లా అప్పుడప్పుడు వచ్చి 4 స్టెప్లు వేసుకుంటా. అల్లా ఓన్లీ అక్కడనే ఉన్నా, మిగతా మొత్తం ఈ సాంగ్ లో కనిపించారు అండ్ వేరే సాంగ్స్ లో ఫుల్ కనిపించి చేశారు కదా. అంటే మీ యాక్టింగ్ అనే ఒక ప్యాషన్, డాన్సింగ్ అని కాదు ఇక్కడ, పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద కనపడుతూ అంటే అది వేరే లెవెల్ కదా. అట్లా తీర్చుకుంటున్నాను కోరికలు. ఇలా అన్న ఆప్షన్ దొరికింది పాపం, కొంతమందికి అది కూడా దొరకట్లేదు. మీరు నిజంగా పర్ఫెక్ట్ పాత్లో ఉన్నారని నాకు చూడాలి ఎప్పుడు పడుతుందో గట్టిది. చూడొద్దు, గట్టి దానికోసం దగ్గరలో వెయిట్ చేస్తుంది. నేను మంచి డేట్ చెప్పేస్తే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, అంటే లేదు, ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో అది కనిపెట్టారో ఒక డైరెక్టర్ అంటే కన్ఫర్మ్గా ఆపర్చునిటీ ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. అండ్ మీరేంటి అంటే ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుని ఇదే అని చేసే వాళ్ళు ఎవరు కాదండి. ఏదైనా సరే నేను చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉందని వెళ్ళిపోతారు సరే, దే ఆర్ ద బెస్ట్ వన్స్ అని మీరు అట్లే చేస్తారు కాబట్టి నేను అడుగుతా కూడా ఇప్పటికి అందరినీ. ఇప్పుడు అందరు మొన్న కూడా ఒక అతను అడిగిండు, నువ్వు సాంగ్స్ చేస్తున్నావు కదా, యాక్టింగ్ ఎందుకులే అన్నట్టు అనుకున్నాను. అన్న నా పనే, నా అంబిషన్ అదన్నా, నువ్వు అట్లా అంటే ఏందన్న. లేదు విజయ్, నువ్వు చూస్తున్నావు, మీ సాంగ్స్ అయినా చూస్తున్నావు, కంటిన్యూగా వెళ్ళిపోతున్నావు నువ్వు, అందుకనే పిలవట్లేదు అంటే అంత పని చేయకన్నా నువ్వు పిలువ అన్న. నేను ఇప్పటికి అడుగుతా, అందరికి మెసేజ్ పెడతా, అన్న ఏమన్నా ఉంటే చెప్పండి, తప్పు లేదు. అంతే, మనం ఉన్నామనేది అంతే కదా, అవుతూ ఉంటేనే కదా లైట్లు ఉండాలి, అప్పుడు కనిపిస్తూనే ఉండాలి, నేను ఉన్నా. చాలా చదివేసినట్టున్నారు ఇండస్ట్రీని కూడా. అది అంటే స్ట్రైట్ ఉంటున్నారు అంటే మాక్సిమం ఇండస్ట్రీ గురించి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది మీకు. ఉందండి, నేను ఆడిషన్స్కి వెళ్ళొచ్చు కదా అని అడిగారు కొంతమంది. ఆడిషన్స్కు ఒక్కసారి వెళ్ళిన అంతే నేను, అది కూడా పూరి జగన్నాథ్ గారు ఆఫీస్కి. ఏం సినిమానో అప్పుడు అది గుర్తులేదు కానీ చార్మి గారు, జ్యోతిలక్ష్మి, అప్పుడు పోయినా. నాకు దాని తర్వాత అర్థమైంది పోవద్దని. ఏముండే స్టంట్ అంతే, పబ్లిసిటీ స్టంటే ఆడిషన్స్ అంటే.